దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మన జీవితములో దేవుడు ఇప్పటి వరకు అనేకమైన అద్భుతములను మేలులను చేస్తూ వచ్చారు. జరగవు అనుకున్న పనులను ఆయన కృపచేత జరిగేటట్టుగా ఆయన చేశారు. ఆయన చేసిన మేలులకు ఉపకారములకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? యోబు గ్రంథంలో మనం చూచినట్లయితే 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కార్యములను చేసిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా ఆయన అద్భుతములు చేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మీరు మా మధ్య అద్భుతములను చేసే దేవుడవు. ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేశారు. మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. లెక్కకు మించిన అద్భుతములు మా జీవితాలలో మీరు చేశారు. ముందున్న కాలమంతా కూడా ఇంకా అనేకమైన అద్భుత కార్యములను మీరు జరిగించండి. ఏ కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి వారికి గొప్ప కార్యాలు మీరు చేయండి. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి వారికి మీరు తోడై ఉండండి. వారి జీవితాల్లో అనేకమైన అద్భుతములను మీరు జరిగించండి. నీ మహిమ చేత గొప్ప కార్యములను మీరు జరిగించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.